మీరు ఎవరన్నా ఉంటే నాకు చిన్న బాత్రూమ్ కట్టించి ఇల్లు కట్టిండు సార్, మీకు ఎప్పుడు రుణపడి ఉంటుంది సార్. ఎవరిని కలవలేదమ్మా ఊర్లో పెద్దల్ని కానీ ఎవరినైనా? పట్టించుకోలేదు సార్ ఎవరు. చెప్పండి, ఇప్పుడు మీరు ఇంత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు, రాత్రుల సమయాలు కావచ్చు, పగల సమయం, ముఖ్యంగా చదువు, ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? సార్ వాన వస్తే అంతా కారిపోతుంది సార్, పాములు వచ్చినా కూడా భయపడాలి సార్. నైట్ అంతా కారిపోతుంది వర్షం వస్తే. అవును సార్, నాన్న కూడా చూసుకోవాలి. ఒక పక్క స్కూల్కి వెళ్ళాలి, ఒక పక్క నాయన్ని చూసుకోవాలి. స్నానం చేయాలన్నా కూడా నేనే చిన్నగా పట్టుకొని పోవాలి. బాత్రూమ్ కూర్చున్నా చిన్నగా పట్టుకొని పోవాలి. పట్టుకొని పోయినా కూడా అన్నం నేనే చెయ్యాలి. స్కూల్కి పోవాలి. స్కూల్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది సార్ నాకు చదువుకోవాలని. నేను పెద్ద స్థాయికి వచ్చి నా ఎట్లా వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నా సార్. నాలాంటి ఆడపిల్లకి ఇంకొకరికి ఎవరికి రాకూడదు సార్.